హాయ్ లా గుడ్ ఈవినింగ్. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు షూట్ చేసింది, బట్ పోస్ట్ చేయలేదు, లేట్ అయింది. నేను ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ అయితే దీపం పెడతాను. సాయంత్రం పొద్దున మా ఆయన ఎలాగో రోజు నిత్య దీపం పెడతారు. ఇంకా నేను ఫ్రైడే రోజు సాయంత్రం దీపం పెట్టుకున్నాక మా ఇంటి ఎదురుగానే ఒక వినాయకుడు అయితే ఉన్నాడు. అక్కడికి పూజ జరుగుతుంటే వెళ్ళాము. నేను అసలు అనుకోలేదు పూజ దగ్గరికి వెళ్తా అని, ఎందుకంటే మా దేవాంశు సడన్ గా పడుకొని లేచి వినాయకుడి దగ్గరికి వెళ్దామని ఏడ్చాడు. సర్లే అని చెప్పి ఇంకా అక్కడికి అయితే తీసుకొని వెళ్ళా. ఎలాగో నేను దీపం పెట్టుకున్నాను కదా, అలాగే పూజ దగ్గర కూడా కూర్చుందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి పూజ సగం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను పూజ మధ్యలోనే కూర్చున్నాను. పూజ కంప్లీట్ అయిపోయాక ఇక దేవాంశ్ కూడా ప్రసాదం తినిపించి నేను కూడా ప్రసాదం తీసుకున్నా. అవును, మీకు ఈ విషయం తెలుసా? వినాయకుడి దగ్గరట లేడీస్ గుంజీలు తీయకూడదట. ఎందుకో మీకు తెలుసా? కొంతమంది తీయొచ్చు అంటారు, కొంతమంది తీయకూడదు అంటారు. గుంజీలు ఒకటే కాదు, సాష్టాంగ నమస్కారం కూడా చేయకూడదంట లేడీస్. మరి చెయ్యొచ్చా చేయకూడదు అనేది కామెంట్ చేయరి. నేను కూడా 2-3 సార్లు చూసాను చెయ్యంగా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక బాయిల్లా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇరి, అట్లనే సబ్స్క్రైబ్ చేయరి.